మీరు అసెంబ్లీకి వస్తారా? నన్ను ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు రమ్మంటారా? పబ్బుల్లో క్లబ్బుల్లో మాత్రం చర్చలు వద్దమ్మా. ఏదున్నా ప్రజల ముందే నిజం ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలవాలి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి. కేసీఆర్ ప్రెస్ క్లబ్లో చర్చ పెడితే సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా కేసీఆర్ అసెంబ్లీలోనే చర్చకు సై అంటూ సవాల్ చేశారు. కృష్ణా జలాలపై చర్చకు సిద్ధమని రేవంత్ ప్రకటన. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే మాక్ అసెంబ్లీ. ఏది నిర్ణయించాలని కేసీఆర్కు ఆఫర్. నీటి సమస్యకు కేసీఆర్ కారణమని వెల్లడి. కేసీఆర్ గౌరవానికి భంగం కలిగించకుండా చూస్తానని రేవంత్ హామీ. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా జలాల వివాదంపై చర్చకు మేము సిద్ధమని రేవంత్ అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాలేకుంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో చర్చిద్దామని అన్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే మాక్ అసెంబ్లీ నిర్వహిద్దామని చెప్పారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు మా మంత్రులను పంపిస్తా అని రేవంత్ అన్నారు. కేసీఆర్ రమ్మంటే చర్చలకు నేను కూడా వస్తానని, ఎప్పుడు చర్చ పెట్టుకుందామో తేదీ నిర్ణయించండి, పబ్బులు క్లబ్బుల్లో మాత్రం చర్చలు వద్దని హై వోల్టేజ్ పంచుదించారు. ఎప్పుడో ఎక్కడికైనా వస్తా, ఎక్కడికైనా రామాట, ఎక్కడికి వద్దు స్వామి, ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తా. ఏం ప్రాబ్లం లేదు. తారీఖు చెప్పు, మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే చర్చ పెడతాము. చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు, రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ వేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి. చంద్రశేఖరరావు గారు మొత్తం మాక్ అసెంబ్లీ అని తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గారు నిర్వహించేవాళ్ళు. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అప్పుడు అందులో ప్రశ్నలు అడిగి మమ్మల్ని అందరినీ మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే, మా మంత్రుల బృందాన్ని నేను పంపిస్తా, అన్ని వివరాలు చర్చించుకుందాం. కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా. నాకేం బేసిజాలు లేవు. నాకంటే సీనియర్ ఆయన పబ్లిక్ లైఫ్ లో, ప్రజా జీవితంలో, అనుభవంలో చంద్రశేఖరరావు గారు. వారి ఆరోగ్యం సహకరిస్తలేదు, ముఖ్యమంత్రి గారు కూడా రావాల్సిందే. చర్చలు ముఖ్యమంత్రి లేకపోతే సమర్థవంతమైన అర్థవంతమైన చర్చలు జరగవు. ముఖ్యమంత్రి కూడా ఈ చర్చలు పాల్గొనాలి అని చంద్రశేఖరరావు గారు కోరుకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరగబోయే ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను. తారీఖు నిర్ణయించండి. క్లబ్బులు పబ్బులు అంటేనే మాకు కొంచెం ఇబ్బంది. మేము వాటికి దూరం మొదటి నుంచి, ఇప్పుడు కాదు చదువుకునేటప్పటి నుంచి కూడా క్లబ్బులకు పబ్బులకు దూరము. కృష్ణానది కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది రేవంత్ ప్రభుత్వం. గత పాలకుల నిర్ణయాల వల్ల తెలంగాణకు నష్టం జరిగిందన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ విచిత్రమైన వాదనలు ముందుకు తెస్తుందని మండిపడ్డారు. ఏడాదిలోనే రాష్ట్రం సర్వనాశనమైందని అంటున్నారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ వస్తే రాష్ట్రం బాగుంటుందని వితండవాదం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులపై ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. చచ్చిపోయిన పార్టీని బతికించుకునేందుకే నీళ్ల సెంటిమెంట్ తెస్తున్నారని రేవంత్ అన్నారు. నీళ్ల విషయంలో జగన్కు కేసీఆర్ పూర్తిగా సహకరించారని, చర్చలతో రంకెలేస్తున్న కారు పార్టీకి హ్యాండ్ పవర్ ఏంటో చూపిస్తామన్నారు. అధికారం కోల్పోయి, ఆ తర్వాత డిపాజిట్లు కోల్పోయి, ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకకపోవడం వల్ల ఈరోజు ఒక విచిత్రమైన వాదనను తీసుకొని వాళ్ళు ముందుకు వస్తున్నారు. మొత్తం సర్వం నాశనం అయిపోయింది ఈ సంవత్సరంలోనే. అసలు ఇంత నాశనం అనేది ఇంకెప్పుడూ జరగలేదు. మేం మళ్ళీ వస్తేనే ఇదంతా సరిదిద్దుతాము. దీనికి మొత్తం కారణం కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అని చెప్పి ఒక వితండవాదం తీసుకొస్తున్నారు. చంద్రశేఖరరావు గారు 2015లో కావచ్చు, 2020లో కావచ్చు, ఆ తర్వాత కృష్ణా బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చినప్పటి వరకు శాశ్వతంగా బ్లాంకెట్ గా మంజూరు చేసి వచ్చేసిండు. అది అయిపోయిన తర్వాత వారు బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు గోదావరిలో 3000 టీఎంసీలు సముద్రంలో పోతున్నాయి, మీరు తీసుకెళ్ళండి. కృష్ణా బేసినే కాదు, గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్, కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్ వరకు, గ్రేటర్ రాయలసీమ అంటే ప్రకాశం నెల్లూరు వరకు కూడా మీరు నీళ్లు తీసుకెళ్ళండి. ఎవరేమనుకున్నా, ఎవరికి కడుపు నొప్పి అయినా పర్వాలేదు, రాయలసీమ నేను రతనాల సీమ చేస్తానని వారు స్వయంగా ప్రకటించి, వారే జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడికి పిలిచి ఆశీర్వదించి, వారికి సూచనలు సలహాలు ఇచ్చి, జీవోలు ఇచ్చి, టెండర్లు చేసి అన్ని రకాలుగా వారికి సహకరించింది. సార్, వారిద్దరి అనుబంధం ఎలాంటిది అయినా అది తెలంగాణకు తీరని నష్టం. వారిద్దరి మధ్యలో ఆప్యాయత ఉండడాన్ని, అనుబంధం పెంచుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ శాశ్వతంగా తెలంగాణ ప్రజలకు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉండే రైతాంగానికి మరణ శాసనం రాసే అధికారం చంద్రశేఖరరావు గారికి ఎవరు ఇవ్వలేదు. ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి మాత్రమే ప్రజలు అధికారం ఇచ్చారు. ఆ అధికారాన్ని వినియోగించి తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలకు శాశ్వత మరణ శాసనం రాసే అధికారం చంద్రశేఖరరావు గారికి ఎవరు ఇవ్వలేదు.
తెలంగాణకు 299 టీఎంసీలు చాలని కేసీఆర్ సంతకం చేశారని చెప్పారు. కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణకు కేసీఆర్ మరణ శాసనం రాశారని ధ్వజమెత్తారు రేవంత్. ప్రాజెక్టులను కేసీఆర్ పూర్తి చేస్తుంటే మనకు నీటి సమస్య వచ్చేదే కాదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి అంచనాలు పెంచి నీటి సామర్థ్యాన్ని తగ్గించారని అన్నారు. తెలంగాణకు సీమాంధ్రులు చేసిన అన్యాయం కంటే కృష్ణా నీళ్లలో కేసీఆర్ చేసిన ద్రోహం 1000 రెట్లు ఎక్కువని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా మండిపడ్డారు. చంద్రశేఖరరావు గారు అహంకారపూరితమైన అవినీతితో కూడుకున్న ఆలోచనలతో చేసిన నిర్ణయాలు ఈ రోజు కృష్ణా నది పరివాహక ప్రాంత రైతాంగానికి ప్రజలకు ఒక మరణ శాసనం రాసింది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి 512 టీఎంసీల నీళ్లు వాడుకోవడానికి కృష్ణా డెల్టాలో ఎక్కువ ఆయకట్టు ఉంది. కిందికి వెళ్ళాలి, కృష్ణా గుంటూరు ఆ పక్కకి వెళ్ళాలి ఆ నీళ్లు వాడుకోవాలంటే. 4 టీఎంసీలతోని శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పోవాల్సింది దాదాపుగా 10 టీఎంసీలకు వాళ్ళు పెంచుకొని ప్రాజెక్టులు నిర్మించుకుంటే ఈ రోజు 2 టీఎంసీలు తరలించే పాలమూరు రంగారెడ్డిని 1 టీఎంసీకి తగ్గించిండు. దాదాపుగా ఎస్ఎల్బిసి 2006-7లో కోమటిరెడ్డి గారు వీళ్ళందరూ కొట్లాడి తెచ్చుకున్న గ్రావిటీతో తీసుకోవాల్సిన ఎస్ఎల్బిసిని 34 కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలో టన్నెల్ కొడితే 10 కిలోమీటర్లు కొడితే అయిపోయింది. సంవత్సరానికి 1 కిలోమీటర్ పూర్తి చేసిన ఇవాళ ఎస్ఎల్బిసి కంప్లీట్ అయి ఉండేది. జస్ట్ ఆ రోజు 1000 కోట్లు ఖర్చు పెడితే ఇవాళ 3000 కోట్లు అంచనా పెరిగింది. అలా 1000 కోట్లు అంచనా ఖర్చు పెడితే 3,64,000 ఎకరాలకు నల్గొండ జిల్లాలో నీళ్లిచ్చే ఎస్ఎల్బిసిని పడవ పెట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను జూరాల నుంచి శ్రీశైలానికి తరలించే అంచనాలు పెంచి దాన్ని ఈ రోజు వరకు పూర్తి చేయలేదు. ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కి నీటి కేటాయింపుల మీద ఇంతవరకు పరిష్కారం చూపించలే, అది పూర్తి చేయలే. భీమా, నెట్టంపాడు, కోయిల్సాగర్ ఏ ప్రాజెక్టు చూసినా సీతారామ సాగర్ వరకు, ఇందిరాసాగర్ వరకు ఆ కిందికి పోతే ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఈ 9.5-10 సంవత్సరాలలో చంద్రశేఖరరావు పూర్తి చేయకపోవడం వల్ల ఈ రోజు మనకు హక్కులు రాలేదు, ప్రయోజనము చేకూరలేదు. చివరికి ఈ రోజు దాన్ని సర్దిద్దుదామని మేము ఎప్పుడైతే కూర్చొని ఈయన ఇచ్చిన లేఖలు, ఈయన వాళ్ళ పట్ల చూపించిన ఔదార్యం, ప్రేమను, ఇది తెలంగాణ ప్రజలకు ప్రయోజనం లేదని ఎప్పుడైతే మేము మాట్లాడుతున్నామో ఈ రోజులను ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈ రోజు వాళ్ళు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈ రోజు కృష్ణా నదిలో చంద్రశేఖరరావు గారు చేసిన ద్రోహము, ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు చేసిన అన్యాయానికంటే 1000 రెట్లు ఎక్కువ అన్యాయం చేసిండు చంద్రశేఖరరావు. నిజంగా ఒకవేళ అనాల్చి వస్తే, ఒకవేళ ఇట్లాంటి తప్పులు చేసినందుకు వాళ్ళని ఒక్క కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే చంద్రశేఖరరావు గారిని 100 కొరడా దెబ్బలు కొట్టాల్సింది కృష్ణా నదిలో మనకు చేసిన ద్రోహానికి. అసలు ప్రశ్నిద్దామంటే కేసీఆర్ అసెంబ్లీకి రావటం లేదని, కేసీఆర్ హయాంలో 2 లక్షల కోట్లు ఖర్చు చేస్తే ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా, ఏ రోజైనా అసెంబ్లీలో చర్చించేందుకు మేము సిద్ధమని మెసేజ్ పంపారు రేవంత్. నిపుణుల అభిప్రాయాలు కూడా అసెంబ్లీలో వినిపిద్దామని, మీరెప్పుడు స్పీకర్కు లేఖ రాసినా కృష్ణా గోదావరి నది జలాలపై అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు. ప్రజలు, ప్రజాస్వామ్యము, భారత రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ గారు అందించిన చట్టసభలే మనకు దేవాలయాలు. అక్కడే మనం చర్చించుకుందాము, వాస్తవాలను ప్రజలకు వివరిద్దాము. ఒకరోజు కృష్ణా నది జలాల మీద, ఇంకొక రోజు గోదావరి నది జలాల మీద పూర్తి స్థాయిలో చర్చ చేద్దాం. ఒకవేళ కాదు కూడదు అనుకుంటే ఇంకా 1-2 రోజులు పొడిగించుకొని అయినా దీనికి సంబంధించిన వాస్తవాలను చర్చించుకుందాం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వారిని ఏ తారీఖు వారు వస్తారో, ఏ తారీఖు వారు చర్చిస్తారో ఒక లేఖ రాయమని స్పీకర్ గారికి. తక్షణమే ప్రభుత్వం స్పందించి శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసుకుందామని నేను వారికి సూచన చేయడం జరిగింది. సవాల్ విసరలే. ఎందుకంటే నాకు ఈ చట్టసభల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం, విశ్వాసం ఉన్నది. అందుకే వీధుల్లో కాకుండా, క్లబ్బుల్లో కాకుండా, పబ్బుల్లో కాకుండా, ప్రజల ముందు చులకన కాకుండా చట్టసభలలో మనం చర్చ చేసుకుందాము. రండి, మీ అనుభవంతో మీ చేసిన ప్రయత్నాలన్నీ వివరించండి. భవిష్యత్ ప్రణాళికలను కూడా మనము చర్చించుకుందాము. మీ అనుభవంతో ఏమైనా సూచన చేస్తే మా ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉందని నేను వారికి సూచన చేయడం జరిగింది. కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి మరో భరోసా కూడా కలిగించారు. ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చర్చ జరిపే బాధ్యత నాది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. కుటుంబ పంచాయతీలుంటే ఇంట్లో తేల్చుకోవాలి. వీధి భాగోతాలు మంచిది కాదు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే మాక్ అసెంబ్లీ నిర్వహించేందుకు సిద్ధం. మీరు కోరుకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే చర్చకు రావటానికి నేను కూడా సిద్ధమని మరోసారి గులాబీ పార్టీ గొంతు ఎత్తకుండా చేశారు. సభానాయకుడిగా నేను మాటిస్తున్నా, మా వాళ్ళందరి తరఫున ఏ చిన్న గందరగోళం లేకుండా, ఎవరి గౌరవానికి భంగం కలగకుండా సభను నిర్వహించే బాధ్యత నాది. ఎవరిని కూడా పల్లెత్తు మాట అనవసరంగా మాట్లాడకుండా చట్ట పరిధిలో చట్టసభల్ని నిర్వహించే బాధ్యత నాది. నేను తీసుకుంటా. సభ జరిగినంతసేపు ఒక్క క్షణం కూడా పక్కకు కూర్చొని
సభలో ప్రశాంతమైన వాతావరణంలో అర్థవంతమైన చర్చలకు మేము వేదిక ఏర్పాటు చేస్తాము. చంద్రశేఖరరావు గారు మీరు రండి. 40 సంవత్సరాల ప్రజా జీవితంలో సుదీర్ఘమైన అనుభవం కలిగిన చంద్రశేఖరరావు గారికి నేను సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను. ఎందుకంటే వారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా. వారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. వారి ఆరోగ్యం బాగుండాలి, ప్రజా జీవితంలో ఉండాలి, వారు ప్రజలకు ఉపయోగపడాలని నేనంటే వాళ్ళ కొడుకు వచ్చంటాడు, ఆయన ఎందుకు వానికి రాడు, ఆయన రాడు, ఆయనతో ఏం పని ఉందా? కుటుంబంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కూర్చోవాలి, కుటుంబ పెద్దలతోనూ కుల పెద్దలతోనూ కూర్చొని పంచాయతీ తెంచుకోవాలి. తమ్ముడి చెల్లెలకు పంచాయతీ ఉంటే, బాబామర్దులకు పంచాయతీ ఉంటే, ఎవరినో ఒకరిని కుల పెద్దనో కుటుంబ పెద్దనో పిలుచుకొని పంచాయతీలు తెంచుకోవాలి. కానీ ఈ వీధి భాగత్వాలనే ఓ దిక్కు బావ, ఓ దిక్కు బామర్ది, ఇంకో దిక్కు చెల్లె, ఈయన గల్లీలంట ఆమె ఢిల్లీలంట. ఏంటిది? తెలంగాణ సమాజం గమనిస్తలేదా? ఈ వీధి భాగవతాలు మంచివి కావు. 10 సంవత్సరాల అధికారాన్ని చెలాయించిండ్రు. 10 సంవత్సరాల తర్వాత ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు, స్పష్టమైన తీర్పు. ఆ తీర్పును గౌరవించండి. సరే, మీ లైన్లకే కొంచెం వస్తా. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తా. ఏం ప్రాబ్లం లేదు. తారీఖు చెప్పు, మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే చర్చ పెడతాము. చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు, రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ వేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి. చంద్రశేఖరరావు గారు మొత్తం మాక్ అసెంబ్లీ అని తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గారు నిర్వహించేవాళ్ళు. మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే. మా మంత్రుల బృందాన్ని నేను పంపిస్తా, అన్ని వివరాలు చర్చించుకుందాం. కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా. నాకేం బేసిజాలు లేవు. నాకంటే సీనియర్ ఆయన పబ్లిక్ లైఫ్ లో, ప్రజా జీవితంలో, అనుభవంలో చంద్రశేఖరరావు గారు. వారి ఆరోగ్యం సహకరిస్తలేదు, లేదు ముఖ్యమంత్రి గారు కూడా రావాల్సిందే. చర్చలు ముఖ్యమంత్రి లేకపోతే సమర్థవంతమైన అర్థవంతమైన చర్చలు జరగవు. ముఖ్యమంత్రి కూడా ఈ చర్చలు పాల్గొనాలి అని చంద్రశేఖరరావు గారు కోరుకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరగబోయే ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను. తారీఖు నిర్ణయించండి. క్లబ్బులు పబ్బులు అంటేనే మాకు కొంచెం ఇబ్బంది. మేము వాటికి దూరం మొదటి నుంచి, ఇప్పుడు కాదు చదువుకునేటప్పటి నుంచి కూడా క్లబ్బులకు పబ్బులకు